గిద్యోను ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. దేవుడు ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతిలో నుండి విడిపించడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. తాను ఇశ్రాయేలును విడిపించగలను అని గిద్యోను అనుకోలేదు. మిద్యానీయుల సైన్యం 135,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. కానీ ప్రభు గిద్యోనుకు ఎక్కువ జ్ఞానాన్ని మరియు శక్తిని ఇచ్చారు. ఇశ్రాయేలీయులు తమ బలంతో కాకుండా దేవుని బలంతో గెలవగలరని తెలుసుకోవాలని ప్రభు కోరారు. ఇశ్రాయేలీయుల సైన్యం 32,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. దేవుడు భయపడిన సైనికులను పంపివేయమని గిద్యోనుతో చెప్పారు. 22,000 మంది ఇంటికి వెళ్ళిపోయారు. చివరకు 10,000 మంది సైనికులు మిగిలారు. 10,000 మంది సైనికులు కూడా ఎక్కువేనని ప్రభు గిద్యోనుతో చెప్పారు. అయితే ప్రభువు నీటిని నేరుగా నోటితో త్రాగిన వారిని ఇంటికి పంపివేయమని, ఎవరైతే తమ చేతులతో నీరు త్రాగుతారో వారిని ఉంచమని గిద్యోనుతో చెప్పారు. ఇప్పుడు కేవలం 300 మంది సైనికులు మాత్రమే మిగిలారు. మిద్యానీయులను ఎలా ఓడించాలో ప్రభు గిద్యోనుకు చూపించారు. వారిని భయపెట్టడానికి బూరలు మరియు దివిటీలను ఉపయోగించమని గిద్యోను తమ సైన్యానికి చెప్పాడు. శబ్దము మరియు దీపాలను మిద్యానీయులను గందరగోళానికి గురిచేసింది. వారు ఒకరితో ఒకరు పోరాటం ప్రారంభించారు. తరువాత వారు కేకలు వేస్తూ పారిపోయారు.